ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మన ఈ మధ్య అన్న అతుల్ ఆటో అండ్ తేజ ఆటోకి తేడా ఏందన్న, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ రెండింటిలో ఏ వెహికల్ ఎక్కువ రీసేల్ ఉంటుందని కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. అతుల్ అండ్ తేజ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ 2026లో ఈ రెండు ఇంజన్లు కూడా సూపర్ ఇంజన్ అనమాట. నాన్ సెన్సార్ ఇంజన్లో, కాకపోతే కొద్దిగా సరాసరికి తర్వాత వచ్చేసి మన వాటర్ సప్లైకి వాటికి ఏంటంటే క్లిప్పింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఈ రెండు వెహికల్లో ఏది బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుకునే ముందు, ఈ రెండు వెహికల్ కూడా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు కూడా సిమిలర్గా సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. ఇటు చూసుకుంటే అతుల్ సేమ్ బాడీ మందం ఉంటుంది, అలాగే ఇటు సైడ్ తేజ ఆటో కూడా సేమ్ టు సేమ్ బాడీ అని చాలా క్వాలిటీ అండ్ మందం అనమాట. ఈ ఇంజన్ విషయానికి వస్తే 435cc ఇంజన్ రెండు వెహికల్ కూడా. తర్వాత గేర్ బాక్స్ కూడా సేమ్ టు సేమ్ గేర్ బాక్స్. తర్వాత వచ్చేసి మనం ఈ యొక్క వెహికల్ రెండు కూడా సేమ్ టు సేమ్ ఉంటాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. రీసేల్ విషయానికి వస్తే ఈ రెండు అప్పీతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటాయి అన్నమాట. బాగా రీసేల్ ఎక్కువ ఉండాలంటే మెయిన్ అప్పీ ఉంటుంది. ఈ రెండు ఏంటంటే రీసేల్ ఉండవు, కాకుంటే ఏంటంటే అప్పీ కంటే ఇందులో బాగా బెనిఫిట్ ఏంటంటే మంచిగా ఏంటంటే వీటి యొక్క ఛాయిస్ మాత్రం సూపర్ మందం ఉంటుంది. ఈ రెండు బండ్లు కూడా సేమ్ టు సేమ్, ఎక్కడ ఇంచుమించు ఎక్కడ కూడా కొద్ది కూడా తగ్గ అనమాట. రెండు పోటాపోటీగా చాలా దృఢంగా మందంగా ఉంటాయి రెండు వెహికల్లో మాత్రం. ఇంకపోతే ఏంటంటే మనకు సేమ్ టు సేమ్ ఈ రెండు వెహికల్ నాకు తెలిసిన వరకు ఎక్కడ కూడా మైనస్ చెప్పాల్సిన అవసరం లేదా. ఏంటంటే బిల్డ్ క్వాలిటీ విషయంలో బాగా మందం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంజన్లో కూడా మీకు సెన్సార్ ఇంజన్ కాదనమాట. తర్వాత వచ్చేసి మనకు ఎటన్నా పోయినా కానీ ఎక్కడన్నా లాంగ్ రైడ్ కానీ ఎటన్నా యాసపోయినా కొద్దిగా ప్రిఫర్ వస్తాయి. గేర్ వీల్ దిగడం కానీ అలాగే క్లచ్ వీల్ ఏమైనా పోవడం కానీ అలాంటివి జరిగినప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క వెహికల్ అనేది ఎక్కడ మెకానిక్ ఏ రాష్ట్రమైనా కానీ మీరు బరాబర్గా అప్పీ మెకానిక్లు కంపల్సరీగా ఈ యొక్క వెహికల్ అనేది రిపేరు ఎమ్మటే చేయడం జరుగుతుంది. అలాంటి మంచి పార్ట్స్ అనేవి వీటికి ప్రొవైడ్ చేశారు. క్లచ్ బెల్ట్ కూడా వచ్చేసి అల్యూమినియం క్లచ్ బెల్ట్, మీకు తెలుసు కదా, ప్లేట్ ఉండే అల్యూమినియం సెట్, పెద్ద హెవీ సెట్ అది ఉంటుంది అనమాట. 90% ఈ వీటి క్లచ్ బెల్ట్ అని పోవు. ఓకే ఫ్రెండ్స్, మంచి దూరేట వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇక వెయిట్ విషయానికి వస్తే మనం అప్పీతో పాటు దీనికి కూడా వచ్చలే. కానీ ఇది ఏంటంటే అప్పీ కంటే కొద్దిగా ఎక్కువ మోసింది. అంటే లాగుడు అనేది పికప్ అనేది సేమ్ టు సేమ్, రెండు బండ్లు కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. కానీ అప్పీది ఈ తేజ వెహికల్ అండ్ మన అతుల్ ఆటో ఈ రెండు ఏంటంటే ఆ అప్పీతో పోల్చుకుంటే ఛాయిస్ అనేది చాలా మందం ఉంటాయి. కాబట్టి మీరు చూస్తూనే ఉంటారు, ఇలాంటి తేజ అండ్ అతుల్ ఆటోలు ఏంటంటే బాడీ చాలా దృఢంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ లోడ్ అయినా వేస్తారన్నమాట. ఏది ఇనపరాట్లు అయినా కానీ ఇంకా అలాగనే ఇంకా పెద్ద హెవీ ఉండి అలాంటి ఏటైనా కానీ అలాగే పాల క్యాన్లు అయినా కానీ అలాంటివి చాలామంది ఈ మధ్య తోలుతున్న మీరు చూస్తూనే ఉంటారు. కాకుంటే ఏంటంటే వీటి యొక్క బాడీ ఛాయిస్ అనేది అప్పీతో పోల్చుకుంటే అప్పీ 10 సంవత్సరాలు వస్తే ఈ రెండు వెహికల్ ఛాయిస్ అనేది బాడీ అనేది దానికి అప్పీ 10 సంవత్సరాలు అవుతుంది, ఇది 15-20 సంవత్సరాలు కూడా తోలుకొచ్చాం. అలా ఉంటుంది మందం అనేది అండ్ దృఢం అనేది. కాబట్టి అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే అతుల్ అండ్ తేజ ఆటో కొనాలు లోపల బాడీ మీద హెవీ లోడ్ వేస్తారన్నమాట. పికప్ అనేది సమస్య కాదు, రెండు బండ్లు కూడా గ్లూస్ ఇంజన్లే. కాబట్టి అప్పీ అయినా కానీ తేజ అయినా కానీ అతుల్ అయినా కానీ ఈ మూడు బండ్లు ఇంజన్ అనేది 435cc ఇంజన్లే. కాబట్టి అదేంటంటే ఒక్కోదానికి మనం పికప్ అనేది కట్టు సెట్ చేసుకునేది ఉంటుంది. పికప్ అనేది ఈ మూడు వెహికల్ కూడా స్పీడ్ బరాబర్ లాగుతాయి. కాకుండా ఏంటంటే ఓన్లీ ఛాయిస్ అండ్ బాడీలో మాత్రం కొద్దిగా తేడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఈ రెండు వెహికల్కి మందం ఉంటుంది. కాబట్టి మనం లోడ్ అనేది ఎక్కువ వేసినప్పుడు తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట, మందం ఎప్పుడైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, దీనికి మెయిన్ తేడా ఇది. రీసేల్ ఒకటే ఆ అప్పీతో పోల్చుకుంటే ఈ రెండు బండ్లు కూడా తక్కువ ఉంటాయి. కాకుండా ఏంటంటే మనం లాంగ్ లైన్ ఎక్కువ తోలాలంటే మాత్రం అప్పీ కంటే కూడా తేజ అండ్ అతుల్ ఆటో రెండు కూడా ఎక్కువ కాలం తోలుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క డౌట్ మీద ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరిన్ని ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మనం టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.